నెక్స్ట్ మనం ప్రోడ్రగ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ ప్రోడ్రగ్స్ అనేది మనం ఏమేమి మాట్లాడుకుందాం అంటే దీని బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, అప్లికేషన్స్ ఏంటి, డిజైన్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. ప్రోడ్రగ్ డిజైన్ ఫస్ట్ ఇంట్రొడక్షన్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ డ్రగ్స్ పొసెస్ సమ్ అన్డిజైరబుల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అ ఫిజికల్, కెమికల్ ప్రాపర్టీస్ ఆర్ బయాలజికల్ ప్రాపర్టీస్. సో మనం వీటి గురించి మాట్లాడుకుందాం. సో డ్రగ్ కన్సిడరేట్స్ ఆఫెన్ discontinued due to the issues of a poor pharmacokinetic properties while retaining the desirable ones. డిజైరబుల్ కంటే మనకి అన్డిజైరబుల్గా ఎక్కువ ఇస్తుంది. సో దాని ద్వారా మనం డిస్కంటిన్యూ చేసుకోవచ్చు. లైక్ మన పేషెంట్స్ కానీ ఎవరైనా డిస్కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయి బికాస్ ఆఫ్ దిస్ పూర్ ఫార్మకోకైనెటిక్ ప్రాపర్టీ అనమాట. సో దిస్ కెన్ బి అచీవ్డ్ త్రూ ద బయాలజికల్, ఫిజికల్ ఆర్ కెమికల్ మీన్స్. సో దీని డెఫినేషన్ చూద్దాం. ప్రోడ్రగ్స్. ఈ టర్మ్ ప్రోడ్రగ్ రిలేట్స్ టు ద బయాలజికలీ ఇనర్ట్ డెరివేటివ్స్ ఆఫ్ అ డ్రగ్ మాలిక్యూల్ that undergo an enzymatic chemical conversion in vivo to release the pharmacology parent drug. ఇక్కడ మనం ఏం మాట్లాడుకుంటామంటే ప్రోడ్రగ్ ఉంది కదా, ఈ ప్రోడ్రగ్ బయాలజికల్గా ఇనర్ట్ ఉన్నప్పుడు డెరివేటివ్స్ అనమాట. దాని డెరివేటివ్స్ లైక్ డ్రగ్ మాలిక్యూల్ తీసుకుంటే అవి చాలా ఎంజైమాటిక్ లైక్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. సో లైక్ ఎగ్జాంపుల్ ఏం రియాక్షన్స్ అంటే డ్రగ్ కెమికల్ కన్వర్జన్స్ అనమాట. లైక్ ఇన్ వైవోలో అంటే మనం చేసే దాంట్లో లైక్ ఏమైనా ఎక్స్పెరిమెంట్స్లో. సో అది ఏమి రిలీజ్ అని ఫార్మకాలజికల్లీ ఓ పేరెంట్ డ్రగ్ తీసుకున్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి అనమాట. ఒక బయాలజికల్గా ఏదైనా డ్రగ్ తీసుకుంటే అది బయాలజికల్గా ఇనర్ట్ తీసుకుందాం అనుకో, అది ఎంజైమాటిక్ రియాక్షన్ జరుగుతాయి, అంతే, దట్స్ ఆల్. ఒక డ్రగ్ తీసుకున్నప్పుడు బయాలజికల్ ఇనర్ట్ ఉన్నప్పుడు సమ్ డ్రగ్ మనం కెమికల్ కన్వర్జన్స్ ఇనర్ట్ ఉన్నప్పుడు జరుగుతాయి రియాక్షన్స్. ప్రోడ్రగ్ అనేది కెమికల్గా మాడిఫై చేస్తాం. ఇక్కడ కెమికల్గా మాడిఫై చేస్తున్నాము. ఇనర్ట్ డ్రగ్ని తీసుకొని ఒక ప్రీకర్సర్ ఇస్తాం అనమాట. ఒక ప్రీకర్సర్ ఇచ్చి విచ్ అపాన్ బయో ట్రాన్స్ఫర్మేషన్ జరిగినప్పుడు లిబరేట్స్ అనే ఫార్మకాలజికల్లీ యాక్టివ్ పేరెంట్ కాంపౌండ్ అనమాట. అంటే ఏం లేదు, ఒక ప్రోడ్రగ్ అంటే ఏంటి అంటే బయట ఉన్నప్పుడు ఇన్యాక్టివ్, లోపలికి మనం బాడీ లోపలికి వేసుకున్న తర్వాత యాక్టివ్ అవుతుంది, అట్లా తీసుకుంటాం అనమాట. బయాలజికల్లీ ఇనర్ట్ అంటే బయట ఉన్నప్పుడు పనిచేయదు. అదే కెమికల్ కన్వర్జన్ అయిన తర్వాత ఫార్మకాలజికల్లీ యాక్టివ్ అవుతుంది, పేరెంట్ కాంపౌండ్ అవుతుంది. అదే ఇక్కడ మనం ఇన్యాక్టివ్ ఉన్నది యాక్టివ్ చేస్తున్నాం. ఒక కెమికల్గా చెప్పాలంటే ఇది ఒక న్యూ మాలిక్యూల్ అనమాట. మనం సైంటిస్ట్ న్యూ ఇన్వెంట్ చేసిండ్రు అనమాట. ఈ ప్రోడ్రగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సమ్ అన్డిజైరబుల్ ప్రాపర్టీస్ ఉంటే అవిని వదిలేస్తాం అనమాట, వీటిని తీసేయడానికి. ఇక్కడ బయాలజికల్గా ఇనర్ట్ తీసుకుంటాం బయట ఉన్నప్పుడు, అది లోపల పోయేసరికి యాక్టివ్ కాంపౌండ్గా మారిపోతుంది. సో దాట్ మనకి బయో ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత అంటే లోపల బాడీ మెటబలైజ్ అయిన తర్వాత ఈ ఇనర్ట్ అనేది మనకి యాక్టివ్గా మారుతుంది. ఇనర్ట్ అంటే ఇన్యాక్టివ్. ఫస్ట్ ఇనర్ట్ అంటే ఇన్యాక్టివ్ అనమాట. సో ఇన్యాక్టివ్ అనేది మనకి యాక్టివ్లో మారిపోతుంది బయో ట్రాన్స్ఫర్మేషన్. అంటే బాడీ లోపల పోయిన తర్వాత, ఒక బాడీ లోపల పోయిన తర్వాత అది మారింది అంటే చాలా యూస్ఫుల్, రైట్?